या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मात्वर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి చూసినట్లయితే శుక్రుడు ఒక 6 రోజులు జన్మంలో ఉన్నారు. మరి మిగతా రోజులు మనం చెప్పుకుంటున్నాం, ఇప్పుడు 16 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాము. కాబట్టి 25వ తారీఖు వరకు, అంటే 16వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మీకు వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నారు శుక్ర భగవానుడు. తదుపరి జన్మంలోకి ప్రవేశించి ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఇక్కడ శుక్రుడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇవ్వబోతున్నారు. జన్మంలో కానీ వ్యయస్థానంలో కానీ గోచార రీత్యా యోగించేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహం మాత్రమే. కాబట్టి ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ధన ఆదాయం ఉంటుంది, ధనం ఖర్చు కాకుండా ఉంటుంది. అలాగే భార్య సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఎవరి వలన శత్రుభయాలు అటువంటివి ఏమీ కూడా ఉండవు. మనోవిచారం అనేటటువంటిదే ఉండదు. కాబట్టి శుక్రుడు పూర్తిగా అనుకూలంగా ఉన్న కారణంగా ఇక్కడ మనకి ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, వీరందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు శుక్ర భగవానుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే గురువు కనుక తీసుకున్నట్టయితే గురువు తృతీయ స్థానమైనటువంటి మిథునంలో సంచారం చేస్తున్నారు నెల ఈ 16 రోజులు కూడా. 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ 3 రోజులు, ఈ 16 రోజులు ఈ 3వ స్థానంలో ఉన్నప్పుడు తృతీయంలో గోచార గురువు యోగించజాలడు. అంచేత మనకి ఎవరి నుంచి ధన సహాయం అడిగినా, ఏదైనా మాట సహాయం అడిగినా, ఏ విధమైనటువంటి సహాయం అడిగినా అయిన వాళ్ళ దగ్గర నుంచి కానీ కాని వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి మనకి సహాయ సహకారాలు మనస వాచ కర్మ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు లభించవు. అంచేత ఒక్కడిని అయిపోయాను అనేటువంటి ఫీలింగ్ ఒకటి ఉంటుంది. తద్వారా మనం అడుగు ముందుకు వేయాలంటే బాగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇకపోతే పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుందండి. పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చదువు మీద కావచ్చు, చెడు ప్రభావం ఉంటుంది. అలాగే ఆటల్లో బాగా కొంతమంది రాణించే పిల్లలు ఉంటారు, వాళ్ళు అందులో రాణించలేకపోతారు. అయితే ఇంట్రెస్ట్ అయితే ఉండవచ్చు, కానీ రాణించడం వేరు. ఆ రాణించలేకపోవచ్చు. అందులో ఈ ఆటలు ఆడేటప్పుడు గాయాలు ఇట్లాంటివి తగిలించుకొని కొంత వాళ్ళు శారీరకంగా బాధపడటం కావచ్చు, లేదా ధన వ్యయం కూడా, తల్లిదండ్రులకి కొంచెం ధన వ్యయం కూడా కావచ్చు, హాస్పిటలైజేషన్ వాటికి. ఇటువంటి చెడు ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది సంతానం మీద కేతువు పంచమ స్థాన సంచారం వల్ల. ఇకపోతే ఏకాదశి స్థానంలో 3 గ్రహాలు పూర్తిగా ఈ 16 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నాయి. ఏకాదశి స్థానం అంటే లాభస్థానం అంటాం దాన్ని మనము. ఈ లాభస్థానంలో రాహువు, బుధుడు, కుజుడు ఈ మూడు గ్రహాల యొక్క సంచారం పూర్తిగా ఉన్న ముందర ఈ 3 గ్రహాలు కూడా ధనానికి ఏమాత్రమూ లోటు లేకుండా చక్కగా అవసరానికి తగినంత డబ్బు, అవసరానికి మించినంత డబ్బు సమకూరుతూ ఉంటుంది. మీ కష్ట ఫలితమే, ఎక్కడి నుంచో ఊరికే వస్తుందని కాదు, మీ కష్ట ఫలితమే సమయానికి అందగలగటం, సమయానికి బాగా వ్యాపారం జరగటం, ఆ సమయంలో మీకు డబ్బులు రావటం ద్వారా మీరు చాలా ఆనందాన్ని అనుభవించగలడానికి అవకాశం ఉంటుంది. రాహువు, బుధుడు, కుజుడు కూడా. ఇకపోతే వ్యయ స్థానంలోకి వచ్చేసరికి శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది నెలంతా కూడా. దీన్ని ఏలినాటి శని అంటాము. వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈయన డబ్బులు ఖర్చు పెట్టించేటటువంటి విషయంలో ఏ మాత్రం వెనకాడు. మీరు ఖర్చు పెట్టకూడదు అని మీరు భీష్మించి కూర్చున్నా తప్పనిసరి పరిస్థితి, అవసరాలు వచ్చి నెత్తిన కూర్చుంటాయి. తప్పకుండా చేయవలసిందే, తప్పించుకోవడానికి మార్గమే లేదు. ఎందుకంటే లాభస్థానంలో 3 గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, ధనానికి లోటు ఉండదు. కానీ ఖర్చు కూడా మీకు ఆ శని భగవానుడి వల్ల తగినంత ఖర్చు కూడా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వ్యయ స్థానంలో రవి యొక్క సంచారం, ఈయన ద్వారా ఇది కూడా ధన వ్యయము, ధన నష్టము ఇట్లాంటివన్నీ జరగడంతో పాటు ఆరోగ్య విషయంలో ఆరోగ్యకారకుడు కదండి ఆయన. అందుచేత అక్కడ
రవి వ్యయ స్థానంలో ఉండటం వల్ల కూడా కొంచెం మనకి ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బంది పెడతాడు. ధన విషయంలోనే కాకుండా ఖర్చుల విషయంలోనే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా గోచరిస్తోంది. మొత్తంగా ఈ మేషరాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే రాహు, బుధ, కుజ, శుక్ర ఈ 4 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగున్న కారణంగా ఒక రకంగా వీరికి ఈ పాక్షికంగా ఈ 16 రోజులు మార్చి నెలలో 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అయితే చెప్పుకున్నాం కదండి, ప్రతిసారి కూడా ఎన్నో కొన్ని గ్రహాలు ఖచ్చితంగా ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి ఆ మిగిలినటువంటి గ్రహాలు ఏవైతే మనం చెప్పుకున్నామో ఇప్పుడు ఆ గ్రహాలు మరి ఒకసారి మర్చిపోతే కూడా మళ్ళీ ఇంకోసారి వినండి, రివైండ్ చేసుకుని వెనక్కి అంచేత చూసుకోండి. ఆ గ్రహాలకి ప్రత్యేకించి చేసుకోండి. లేదంటే రోజు నిత్యము నవగ్రహ మంత్రం చెప్పుకోమని చెప్తున్నాం కదా, గత కొన్ని 3 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాం కాబట్టి అది మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని కూడా లేదు. అయినా నేను హెచ్చరిస్తూనే ఉంటాను, ఎందుకంటే అది మనని సదా కాపాడుతూ ఉంటుంది కాబట్టి. అంచేత ఆ విధంగా నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. శుభం భూయాలు. మీనరాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతికూలంగా ఉన్నటువంటి వారికి గ్రహాలకు అనేటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీనరాశి వారికి జన్మంలోనే 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఒకటి శని భగవానుడు, అంటే జన్మంలోనే శని అన్నట్టయితే దీన్ని ఏళ్ళనాటి శనిలో తనుభావంలోనే ఉన్నారు కాబట్టి అక్కడ ముఖ్యంగా ప్రవర్తన బాగుండదు, ఏ పని ముందుకు వెళ్ళదు, చేద్దాం చూద్దాం అన్నట్టుగానే ఉంటుంది, అలా జరిగిపోతూ ఉంటుంది కాలం. కానీ పని మాత్రం ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి, అనేక రకాలైనటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలు కలిగించేటువంటి పరిస్థితి. ఇకపోతే రవి కూడా జన్మంలో ఉన్నారు. జన్మంలో రవి ఉండటం వల్ల చెడు ప్రవర్తనలు, తీవ్ర స్వభావం, గౌక్కుని మాట జారిపోవటం ఇట్లాంటివన్నీ రవి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలో 25వ తారీఖు వరకు అంటే 10 రోజుల పాటు జన్మంలో ఉంటారు. అనుకూలమైన ఫలితాలు. అటు శని భగవానుడు, రవి ఏవైతే మన ఏ విషయంలో ఇబ్బంది పెట్టదలుచుకున్నారో పెడుతుంటారో వాళ్ళని కాస్త వాళ్ళకి భిన్నమైనటువంటి ఫలితాలు ఈయన ఇవ్వడం ద్వారా మనకి కొంత ఊరటనిస్తుంది. అట్లాగే ఒక 6 రోజుల పాటు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఆ 6 రోజుల్లో ధనానికి లోటు లేకుండా, అలాగే కుటుంబంలో పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉండేలాగా, కంటి వ్యాధులు ఉన్న వారికి కాస్త నివాళించే విధంగాను శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం కలుగుతూ ఉన్నది. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. చతుర్థ స్థానంలో గురు సంచారం విద్య విషయంలోను, భూమి విషయంలోను, గృహ విషయంలోను, వాహనాల విషయంలోను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి వీటికంటే కూడా ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు గురువు చతుర్థ స్థానం సంచారం వలన. తల్లి గారి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే 6వ స్థానంలో కేతు గ్రహ సంచారం, ఈ కేతు మాత్రం పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆరోగ్యం బాగుండేలా చూస్తారు, అలాగే రుణాలు ఏమైనా ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము. రుణం కోసం మనమే ప్రయత్నం చేస్తున్నాము, తప్పకుండా దొరుకుతుంది. మీరు ఆ తీసుకున్న రుణంతో ఏదో సద్వినియోగం అయ్యేటట్టుగానే ఇల్లు కొనటము, లేకపోతే ఇంటికి స్థలం సమకూర్చుకోవటము, కారు కొనటము, ఏదో పిల్లవాడిని ఉన్నత విద్య కోసం ఖర్చు చేయటము, మొత్తం మీద మీరు చేసినటువంటి ఖర్చు ఏదైతే ఉన్నదో ఆ ఖర్చు సద్వినియోగం అయ్యేటటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుందండి ఈ ఈ కేతుగ్రహ సంచారం వలన. ఇక్కడ ఆ రుణం ఉంటే తీర్చేయగలడం అంటే మొత్తం మీద ధనానికి లోటు లేనటువంటి పరిస్థితిని కేతు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఇకపోతే వ్యయ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. రాహువు, బుధుడు, కుజుడు. ఈ 3 వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ధన వ్యయం, ధన నష్టము, శత్రు భయము, మనోవిచారము, కలత్ర నష్టము, కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ 3 గ్రహాలు కూడా అదే పని చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చెడు పనులు చేసిన అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కాదండి, మామూలుగా చెడు పని చేయకపోయినా కూడా ఈ ధనం విషయంలో ధన వ్యయము, ధన నష్టము 2 వేరండి. ధనం ఏమంటే మీరు ఖర్చు పెట్టుకున్నారు, దానికి అంత బాధ ఉండదు. ధన నష్టం అంటే పర్స్ పోగొట్టుకున్నారు, లేకపోతే పిక్ పాకెట్ కొట్టేశాడు, లేకపోతే ఎవడో దొంగ మాయ మాటలు చెప్పి మీ ధనాన్ని గురిడి కొట్టించి కొంత డబ్బు అన్యాయంగా తీసుకెళ్ళిపోయాడు. అటువంటిప్పుడు ఏమవుతుంది, మనసు 10 రూపాయలు పోయినా కూడా మనసు బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా ధన నష్టం వేరు, ధన వ్యయం వేరు. ఆ విధమైనటువంటి బాధలు కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి. ధనం విషయంలో మరీ తగు జాగ్రత్తతో ఉండండి. ఎక్కడా మీరు
వాళ్ళకి హామీ, వీడు నా చిన్నప్పటి నుంచి నాతో చదువుకున్నాడు, లేకపోతే నాతో పాటు 5 ఏళ్ళు ఉద్యోగం చేశాడు, ఇటువంటివేమి మనసులో పెట్టుకోవద్దండి. ఎవరికి మీరు హామీలు అవి ఉండవద్దు. అట్లాంటివి చేస్తే ఆయన హ్యాపీగానే ఉంటాడు. మీరు ఎవరి కోసమైతే మీరు హామీ తీసుకున్నారో ఆయన హ్యాపీగా ఉంటాడు. మీరు మాత్రం మునిగిపోవడం గ్యారంటీ. కాబట్టి అటువంటి హామీలు ఎవ్వరికీ ఉండవద్దు. అర్థమైంది కదండి. ఈ విధంగా ఉన్నట్టు తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఇందులో మీకు అనుకూలమైనటువంటి గ్రహం ఒక్క శుక్రుడు ప్లస్ కేతు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగానే ఉన్న కారణంగా మీరు తప్పకుండా నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు, బీజాక్షరాలు, లేతే మీకు రోజు వెళ్ళేటటువంటి దగ్గరలో ఉన్న గుడిలో నవగ్రహాలు వెళ్ళే అలవాటు ఉంటుంది. కొంతమందికి స్నానం చేసి ఇంటి దగ్గర పూజ చేసేసుకుంటారు. వెళుతూ వెళుతూ 2 అడుగులు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే అక్కడికి ఆగి ఆ నవగ్రహాలు తిరిగి గుళ్ళో ఉన్నటువంటి ప్రధాన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు. రోజు 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 ప్రతి నిత్యము వాళ్ళకి అదొక దినచర్య అంతే. ఆ విధంగా చేసే వాళ్ళకి చాలా శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. చక్కగా మీరు ఆ విధంగా చేయండి. సకల శుభాలు పొందండి. శుభభూయాలు.